హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చిన్న షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ అయితే చూద్దాం. పోతుంది గగన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తుండగా చరస్ అందరూ కనబడకూడదని గగన్ని టేబుల్ కింద ఆ, కూర్చోబెట్టి తను భోజనం చేసినట్టు నటిస్తూ గగన్ అయితే అక్కడి నుంచి తప్పించేస్తుంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ శారద రోడ్ మీద వెళ్తుండగా మ్, తను బిందు అయితే ఆడుకోవడం చూసి తనైతే బాధపడుతూ ఏమైంది బిందు అని చెప్పి అడుగుతూ ఉండగా నాకు పిల్లలు పుట్టట్లేదని, పిల్లలు పుట్టినా కన్సీవ్ అయిన తర్వాత చనిపోతున్నారని, మా అత్తయ్య వాళ్ళు ఎవరినో పూజని కలిస్తే తను ఇలా 21 రోజులు వ్రతం చేయమన్నాడు అని చెప్తున్నాడంతో ఇదంతా అబద్ధం, వాళ్ళే కావాలని ఏదో చేస్తున్నారు పద నేను అక్కడ తలుచుకుంటాను అని ఇలా జరుగుతుండే మీ ఆయన ఏం చేస్తున్నాడు అని చెప్పి అడుగుతుండగా తను నా మాట కంటే మా అత్తమామ మాటలకి విలువిస్తాడు అని చెప్పి ఇన్- ఇన్- ఇందునైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు, నువ్వు బతవయ్యుని ఎందుకు ఆపట్లేదు అని చెప్పేసాను. ఏం చేయమంటారు అత్తయ్య, నాకు మాత్రం నాన్నని పిలిపించుకోవాలని ఉండదా, మా అమ్మ వాళ్ళు ఏమైనా కావాలని చేస్తున్నారా, పూజారిని అడిగిన తర్వాత కదా చేస్తున్నారు అని చెప్పేసి అంటుండగా అదే టైంలో ఇందు వాళ్ళ అత్తమామ అయితే మా కోడలతో మేము ఏమైనా చేయించుకోవడం అడగడానికి మీరెవరు అని చెప్పి అన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నా కూతుర్ని నేను ఇక్కడ వదలలేను, నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పి అన్నాను. కాబట్టి అలాంటి కోడలు మాకు అవసరం లేదు, తీసుకెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటారు. ఆ తర్వాత మీరాకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తూ ఉంటారు. అసలు ఇందు నీ కూతురా శారదా కూతురు మాకు తెలీదు, తననైతే ఇక్కడ ఉంచనని శారద తీసుకెళ్ళిపోయింది, అయినా గొడ్డు వాళ్ళని మేము ఉంచుకోము, మన కొడుకు వేరే పెళ్లి చేస్తాము అని చెప్పి అనడంతో తనైతే బాధపడి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. జరిగిందంతా వచ్చి గగన్కి ఇంటి దగ్గర చెప్పడంతో గగన్ అయితే షాక్ అయిపోయి అమ్మాయి ఇలా ఎందుకు చేస్తాం, మీరా పిన్ని ఊరుకుంటుందా, తను ఊరుకున్న అపూర్వ ఊరుకొనివ్వదు, ఎలా అయినా గొడవ పెట్టాలని తనని రెచ్చగొడుతుంది అని చెప్పి అనగా ఇప్పుడు ఏమైనా చేయాలరా, ఖచ్చితంగా భూమికి చెప్పు, భూమి ఏదో ఒక సొల్యూషన్ చెప్తుంది అని చెప్పేసి అంటుండగా భూమి ఫోన్కి గగన్ అయితే ట్రై చేస్తుంటాడు. బిజీ రావడంతో ల్యాండ్లైన్కి ఫోన్ చేయని బిజీ చెప్పడంతో ల్యాండ్లైన్కి అయితే ఫోన్ చేస్తుంటాడు.